హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో పప్పు ఆల్రెడీ నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను దానికి పోపు పెడుతున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, నేనేంటంటే ముద్దపప్పులాగా చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రైడే మేము పులుపు తినమనమాట. టమాటా కానీ ఇంకా చింతపండు కానీ అలాంటివి ఏమీ తీసుకోమన్నమాట. అందుకే ఈరోజు భోజనం చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసి ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి అవి చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇవి కుక్ కావాలంటే నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే పప్పుకి సరిపడిన 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఫ్రైడే ఏంటంటే ఇలా చాలా సింపుల్గా ఉంటుంది మా లంచ్. ఈరోజు మార్నింగ్ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్ భోజనానికి ఇంటికి వస్తున్నారనమాట. ఇప్పుడు టైము 12 o'clock అవుతుంది. కరెంట్ కూడా లేదండి. కరెంట్ మార్నింగ్ నుండి లేదు. ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయ్యావు కదా, ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు ఏంటంటే పప్పు దాంట్లో వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. నేనేంటంటే పప్పుని కొద్దిగా చిక్కగా చేసుకుంటున్నాను. దీన్ని ముద్దపప్పు అంటారు, ప్లెయిన్ పప్పు అంటారు, దాల్కా తడక అంటారు, చాలా రకాలుగా అంటారు. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. దీంతోపాటు నేను ఈరోజు ఆలూ ఫ్రై చేస్తున్నాను, పాపడ్ ఫ్రై చేస్తున్నాను. అంతే, లంచ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కరివేపాకు వేసుకున్నాం కదా, పైన ఇలా వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఇదేంటంటే కాసేపు మనం ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చిక్కగా చేస్తున్నాం కదా. ఇది మా హస్బెండ్కి, మా అబ్బాయికి చాలా ఇష్టం ఫ్రైడే పప్పు అనమాట. అంటే శుక్రవారం జయసంతోషి మాత పూజ చేస్తామండి. మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అది అలా కంటిన్యూ అవుతూ ఉంది. మా అమ్మగారు చేస్తారు, తర్వాత మేము, మా వదినలు అందరూ చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఇలా కుక్ అయింది కదా, ఇప్పుడు ఏమంటే దీంట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే ఇది రెడీ అయిపోయినట్లే. ఇది వేసి ఒకసారి కలుపుకొని ఇది దగ్గర పడుతుందండి. ఇది రోటీతోనే బాగుంటుంది, లేకపోతే రైస్తోనే తీసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పప్పు జనరల్గా ఏంటంటే మనకి నెయ్యితోని తీసుకుంటే వేడివేడిగా పప్పులోన నెయ్యి కాచుకొని దీని మీద వేసుకొని రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను అది మీకు చూపించట్లేదు, మేము భోంచేసేటప్పుడు అది నేను చేస్తూ ఉంటాను ఫ్రైడే. ఇప్పుడు పప్పు అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే నేను అది ప్యాన్ కాస్త వాటర్లో తీసేసి మళ్ళీ దాంట్లో నేను ఇప్పుడు పొటాటో ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం కదా, అది కాసేపట్లో ఆడుతుంది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆలు ఫ్రైకి చక్కగా వేడవ్వాలండి. బాగా వేడైతే అప్పుడు ఫ్రై బాగా వస్తుంది. ఈలోగా నేను ఆలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా వేస్తే మనకు తెలుస్తుంది. అప్పుడు మనం మొత్తం వేసేసేయాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకొని వేసేసి దాన్ని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ మనము తగినంత యాడ్ చేసుకొని మనం దీని మీద మూత పెట్టకూడదండి, ఇలా విడిచిపెట్టేయాలి. అప్పుడు ఏంటంటే కాసేపు ఒక 5-10 minutes అలాగే విడిచిపెట్టేస్తే అది చక్కగా ఫ్రై అవుతుంది. ఒక 10 minutes తర్వాత 5-10 minutes తర్వాత ఏంటంటే దాంట్లో మనం కారం అన్నీ యాడ్ చేసుకుంటే అప్పుడు ఫ్రై బాగా వస్తుంది. ఇప్పుడు కాస్త కుక్ అయింది కదా, సగం కుక్ అయినట్లుంది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి.
కారం యాడ్ చేసి దీన్ని ఇప్పుడు చక్కగా కలుపుకొని అసలు మూత పెట్టకుండా ఇలాగే కుక్ చేసుకోవాలండి. మనం దాన్ని టచ్ చేసామనుకోండి మనకు తెలుస్తుంది అది కుక్ అయిందా లేదా అనేది. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి బాగా ఫ్రై వస్తుందనమాట. ఆలూ ఫ్రై అందరికీ తెలుసు. ఇది కూడా చెప్తున్నారా అనుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎందుకంటే నాకు స్టార్టింగ్‌లోన కుకింగ్ వచ్చేది కాదు. అందుకోసమే. తెలియని వాళ్ళ కోసం నేనిది చూపిస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా చేస్తే అది మనకు తెలుస్తుంది కుక్ అయిందా లేదండి. అయిపోయిందండి. నేను ఇది కట్టేస్తున్నాను. ఇలా ప్రిపేర్ అవుతుందనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. వేడివేడిగా ఈ పప్పుతో కాంబినేషన్‌లో కూడా బావుంటుందనమాట. ఆలూ ఫ్రై ఎవరికైనా ఇష్టమే. దేనితోనైనా బావుంటుంది. ఇప్పుడు నేను రైస్ కూడా కుక్ చేసుకున్నానండి. ఆలూ ఫ్రై కూడా అయిపోయింది. ఇది పక్కన ఇప్పుడు నేను అప్పడాలను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ లిజ్జత్ పాపడు చాలా రేర్‌గా దొరుకుతాయి. ఈసారి దొరికాయన్నమాట. లేకపోతే ఇక్కడ అప్పడాలు పూరీలా ఉంటాయన్నమాట. దాని మీద మనం ఫ్రై చేసామనుకోండి వైట్‌గా ఉంటాయి. దాన్ని ఫ్రై చేసామనుకోండి దాని మీద అంటే పప్పుచారు ఏదైనా పడిందనుకోండి మొత్తం చప్పగా అయిపోతుంది. నేను మీకు ఒకసారి చూపిస్తాను. అవి వాళ్ళకి ఇష్టమేమో. ఆ వెరైటీ ఇక్కడ దొరుకుతాయన్నమాట. ఇవి చాలా రేర్‌గా దొరుకుతుంటాయి. అందుకే మేము ఊరి నుండి తెప్పించుకుంటాము. సో అప్పడాలన్నీ ఫ్రై అయిపోయాయి కదండీ! నేను దీంట్లో ఏంటంటే వేరుశనగ పలుకులు ఫ్రై చేసుకుంటున్నాను. అది ఇప్పుడు నేనేం చేస్తాననేది చూడండి. ఇవి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. అంటే ముద్దపప్పులోకి ఈ కాంబినేషన్ బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి ట్రై చేశాను. చాలా బావుంది. ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా! నేను చూపిస్తాను చూడండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిందంటే అది తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్‌లో తీసుకొనుకుంటున్నాను కదా! ఇప్పుడు అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని ఈ వేడిలో అవన్నీ కలిపామనుకోండి ఈ ముద్దపప్పులోనికి కాంబినేషన్ చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక్కసారి ట్రై చేశాను. అప్పటినుంచి ప్రతి ఫ్రైడే నేను ఇలా చేసుకొని పప్పుతో తింటాను.
ఇవి కూడా రెడీ అయిపోయాయి, పాపడ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నా లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగే ఎండ ఉండాలి, సడన్గా వర్షం పడింది. మేము పరిగెడుతూ ఉంటాం పైన బట్టలు ఆరేసి. ఇప్పుడే లంచ్ ప్రిపేర్ అయింది. ఈరోజు ఇక్కడ కరెంట్ లేదండి, నా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. మార్నింగ్ నుండి లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ వస్తుందండి, దాన్ని కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్, కీప్ స్మైలింగ్.